ఇక తెలంగాణ వచ్చిన 3 నెలల్లోనే చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. మిషన్ ఇది కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరినండి. నీళ్ళు ఎట్లా వచ్చినాయి అని చెప్పి అనుకుంటా ఉన్నారు కదా, ఇది చూడండి మనకు తెలుస్తుంది. తెలంగాణ వచ్చిన 3 నెలల్లోనే చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. మిషన్ కాకతీయ పేరుతో 3 ఏళ్ల పాటు శ్రమించి 46,000 చెరువులను కూడా బాగు చేసిండ్రు. ఎవరు? కేసీఆర్ గారు. ఈ రోజు గ్రౌండ్ వాటర్ కూడా అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు అంటే ఎందుకు? దీని వల్లనే. మరి గోదావరి నీళ్లను చెరువులకు మళ్లించిండ్రు, చెరువులన్నీ కూడా నింపిండ్రు. దాంతో తెలంగాణలో ఒక్కసారిగా భూగర్భ జలాలన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఎండిపోయిన బావులు కూడా నిండిపోయినాయి. అవన్నీ నిండిపోయినాయి. నీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఈరోజు అగ్రికల్చర్లో కానివ్వండి ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. దానికి కొంతమంది అవగాహన లేని వాళ్ళు, తెలివి తక్కువ దద్దమ్మలు, పనికిరాని వాళ్ళందరూ కూడా రాజకీయాలకు వచ్చి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురించి కూడా చెప్తా ఉన్నాను నేను. ఇంతగానం కనిపిస్తా ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్పి ఈజీగా చెప్పేస్తా ఉన్నారు. చుక్క లేని బోర్ల నుంచి కూడా నీళ్లు బయటకు పొంగుకొచ్చాయి. కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలే మారిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులే సాధ్యం కాదన్నారు. మరి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చినాక ఈ ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమని కూడా చెప్పిండ్రు. ఎత్తిపోతలు తప్ప దిక్కు లేదని చెప్పి కూడా చెప్పిండ్రు. ఆ ఖర్చు భరించే స్థితిలో లేదని కూడా అప్పుడు ఉన్న పాలకులు, మనం తెలుసు కదా, అసెంబ్లీలో కూడా ₹1 కూడా ఇవ్వను, ఏం బీక్కుంటారో బీక్కోండి అని చెప్పి కూడా చెప్పిండ్రు. మస్తు మాటలు మాట్లాడిండ్రు. ఈ రోజు తెలంగాణ పైన వాళ్ళందరూ కళ్ళు పడ్డాయి. ఇంతగానో మనం డెవలప్ చేసుకున్న తెలంగాణ పైన మళ్ళీ వాళ్ళకి కళ్ళు పడ్డాయి. చెయ్యాలనుకుంటే మనం ఏదైనా కూడా సాధ్యం చేసి చూపించచ్చు అని చెప్పి కేసీఆర్ గారు నిరూపించిండ్రు. ఆ రోజు అప్పుడే పాలకులే తెలంగాణను నాశనం చేయకుండా తెలంగాణను కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదేమో. వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేసినారు కాబట్టే తెలంగాణ గురించి ఫైట్ చేసినాం కదా. ఫైట్ చేసి తెలంగాణను తీసుకొచ్చుకొని ఇంత డెవలప్ చేసుకున్నది తెలంగాణను మనం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు. దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మంచిగా వర్షాలు పడి నీళ్లు సమృద్ధిగా లభించిన సమయంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నుల వరి దిగబడి అవుతా ఉన్నది. దేశంలోనే నెంబర్ 1 వడి పండించే రాష్ట్రమైంది. ఒకప్పుడు 5 నదులు పారుతున్న పంజాబ్ వరి నెంబర్ 1 అనేవారు. తెలంగాణ వచ్చినాక 3 ఏళ్లలోనే దేశంలోనే తెలంగాణ వ్యవసాయంలోనే నెంబర్ 1 అయ్యింది. ఎవరి వల్ల? కేసీఆర్ గారి వల్ల. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.